ఈ రోజున విశాఖపట్నం జిల్లా మహాసభకు నేను ఇవాళ హాజరు కావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే విశాఖపట్నం 2001లో నేను ఇక్కడ ఆంధ్రభూమి బ్యూరో చీఫ్గా పనిచేసేటప్పుడు ఇక్కడ మిత్రులు అయితే అనేక మంది మిత్రులతో కూడా కమిటీ కూడా ఏర్పాటు చేసి రాష్ట్ర కార్యదర్శి మన వర్మ గారిని కన్వీనర్గా ఒక కమిటీ ఏర్పాటు చేసి అప్పుడు బీజేఎఫ్ సమస్యలకు దూరంగా ఉంటే మనం మా ఏపీడబ్ల్యూజే తరఫున మన మిత్రులందరినీ కూడా సమీకరించి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అప్పుడు మూతపడినప్పుడు వాళ్ళ జర్నలిస్టులకి రావాల్సిన వ్యాపారాల విషయం మళ్ళీ తెరవాలని అనేక డిమాండ్ మీద ధర్నాలు ర్యాలీలు కూడా పెద్ద ర్యాలీలు కూడా ఆ రోజు నిర్వహించాం. అలాగే జాయింట్ కలెక్టర్ ఎంపీ కృష్ణబాబు గారు మొన్న టైంలో మనం పెండింగ్లో ఎంతో కాలం పెట్టి జర్నలిస్టులు నాన్ జర్నలిస్టుల స్థలాలు అది ఆ ఫైలు మళ్ళా తెరిపించి కొంత వెనుక మనం చేయగలిగాం. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గారు స్వర్లత్ గారు అప్పుడు ఇప్పుడు డైరెక్టర్ గారు ఉన్నప్పుడు ఆ టైంలో కూడా మనం జర్నలిస్టులందరికీ ఎక్కడేసిన విషయంలో సమస్యలు లేకుండా దాదాపు ఆ సంవత్సర కాలంలో మనం పరిష్కరించుకోగలిగామని చెప్పి నాకు చాలా చెప్పడానికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఆనాడు లీడర్ ఒక పత్రిక దాడి చేసినప్పుడు కానీ ఇంకా జర్నలిస్టులు దాడి చేసినప్పుడు కానీ ఏకే కాదు గారు పోలీస్ కమిషనర్ టైంలో ఆ రోజుగా మనం వెళ్ళి అందరం కూడా ఆ యొక్క వాళ్ళ నిందితులు కదా వాళ్ళు అరెస్ట్ చేసే విధంగా మనం ఉద్యమాలు కూడా అనేవి చేసి ఉత్తరాంధ్ర సీనియర్ జర్నలిస్ట్ నల్లి ధర్మారావు గారిని కోరుతున్నాం. సభాధ్యక్షులు రామచంద్ర గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. మా చిరకాల వాంఛ ఈరోజు విశాఖపట్నం 3 రాజధాని సంగతి తర్వాత కానీ చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్కి ఉత్తరాంధ్రకి హృదయమైన విశాఖపట్నంలో ఈరోజు ఒక మహాసభ ఎన్నిక జరగడం అనేది హృదయపూర్వకంగా నేను స్వాగతిస్తూ, విశాఖపట్నం మీద చరిత్ర మీ అతనికి తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, సమయం లేదు కాబట్టి మిత్రులందరూ చిన్న ఒక అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు కూడా ఈరోజు సమైక్యంగా ఒక గుర్తుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఎవరు ఏపీడబ్ల్యూజీని విడిచి వదిలిపెట్టలేరు. ఎందుకంటే 65 సంవత్సరాల చరిత్ర గల యూనియన్ ఏపీడబ్ల్యూజీల సభ్యత్వం తీసుకోవడమే ఒక ఘనత, ఇది ఒక గౌరవం మనకి. అట్లాంటి యూనియన్ విశాఖపట్నంలో యాక్టివ్ అయ్యి నేను తలుచుకోవాలంటే ముందుగా మంగు రాజగోపాల్ గారిని తలుచుకోవాలి. ఆంధ్రభూమి ఆయన ఉండేటప్పుడు ఉత్తరాంధ్రలో యూనియన్కి సంబంధించిన శ్రీకారం చుట్టిన వ్యక్తి, బీజాలు వేసిన వ్యక్తి. అలాగే మనకి చైతన్యవంతమైన మన నేల, మన ప్రాంతం అందరికీ తెలిసిందే. చాలా సంతోషం. రామచంద్ర గారు, రాము గారు మీ అందరూ కలిసి ఒక కొత్త ప్రయాణాన్ని మీరు ప్రారంభించినందుకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఐజేయు కార్యదర్శి సోమసుందర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఫ్రెండ్స్, ఏపీడబ్ల్యూజీ అనేది ఒక ప్రొఫెషనల్ ట్రేడ్ యూనియన్. మనం జాతీయ స్థాయిలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కి అనుబంధంగా పనిచేస్తున్నాం. ఐజేయుకి దేశంలో 29 రాష్ట్రాల్లో ఏపీడబ్ల్యూజీ లాంటి అనుబంధ సంఘాలు ఉన్నాయి. దాదాపు 30,000 సభ్యులతోటి దేశంలోనే ఒక అగ్రగామి వర్కింగ్ జర్నలిస్ట్ ట్రేడ్ యూనియన్గా ఐజేయు కొనసాగుతూ ఉంది. విశాఖపట్నం లాంటి ఒక మెట్రోపాలిటన్ సిటీలో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్టుల ప్రొఫెషనల్ ఇష్యూస్ని, వర్కింగ్ కండిషన్స్ని, వాళ్ళ రైట్స్ని, వెల్ఫేర్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో అనేక పట్టణాల కంటే విశాఖపట్నానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. రాబోయే రోజుల్లో కూడా మరింతగా విశాఖపట్నం
ఒక కార్పొరేట్ సిటీగా పరిశ్రమల పరంగా కానీ వాణిజ్యం పరంగా కానీ ఒక ఇంటర్నేషనల్ సిటీగా మరింతగా అభివృద్ధి చెందే దశలో ముందుకెళ్తుంది విశాఖపట్నం. ఈ పరిస్థితుల్లో ఇక్కడున్న మీడియా రిలేటెడ్ ప్రొఫెషనల్ ఇష్యూస్ మీద ఏపీయూడబ్ల్యూజే దృష్టి సారించి పనిచేయాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మీకు తెలుసు, ప్రపంచంలో జర్నలిస్టులకు సంబంధించి అత్యంత ప్రమాదకరమైన వృత్తుల్లో టాప్ 10 వృత్తుల్లో మీడియా అనేటటువంటిది ఒకటి అని చెప్పి ఐక్యరాజ్య సమితి గుర్తించింది. 10 ప్రమాదకరమైన వృత్తుల్లో మీడియా ఒకటని. అందులో ఫైర్ ఫైటర్స్ ఉన్నారు, 24/7 పనిచేసే వాళ్ళు, బార్డర్లో ఉండే సైనికులు ఉన్నారు, భద్రతా దళాలు ఉన్నాయి, కాన్ఫ్లిక్ట్ జోన్స్ ఉన్నాయి. వీటిల్లో భాగంగానే మీడియా కూడా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తుందనే మాట అంతర్జాతీయంగానే గుర్తింపు పొందింది. ఇది ఒకటి. రెండోది, దేశంలో పాత్రికేయుల పరిస్థితి, మీడియా పరిస్థితి ఎట్లా ఉందనే దాని మీద కూడా రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ ఫ్రాన్స్లో ఉంటుంది. వాళ్ళు 180 దేశాల్లో పాత్రికేయుల స్వేచ్ఛ ఎట్లా ఉంది, మీడియా స్వేచ్ఛ ఎట్లా ఉంది, సంస్థల మనుగడ ఎట్లా ఉంది, వాళ్ళ సంక్షేమం ఎట్లా ఉంది, వాళ్ళ పని పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వేతన స్థితి ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా అధ్యయనం చేసి ప్రతి ఏడాది ఒక జాబితాను రిలీజ్ చేస్తూ ఉంటారు. 2010 నాటికి భారతదేశం 180 దేశాల జాబితాలో 132వ స్థానంలో ఉంటే 2024 వచ్చేటప్పటికి గత 15 ఏళ్లలో మనం 132 నుంచి 159కి మన పరిస్థితి దిగజారిపోయింది అనేది ఆ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ ప్రతి ఏడాది కూడా వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు ఈ ర్యాంకింగ్స్ని. ఆ ర్యాంకింగ్స్లో భారతదేశం ప్రతి ఏటా కూడా దిగజారిపోతుందని చెప్పి మనకు అర్థమవుతాం. అంతేకాకుండా జర్నలిస్టుల మీద దాడులు, బయట వ్యక్తులు రావడం చేయడమే కాకుండా రాజ్యం ప్రభుత్వాలు అధికార యంత్రాంగం చేసే దాడి కూడా తీవ్రంగా ఉందనేది ఆ సంస్థ హెచ్చరిక చేస్తూ ఉంది, మనకు అందరికీ తెలుసు. ఇంకోటి ఏంటంటే, మా మీద దాడులు జరిగి మాకు రక్షణ కల్పించండి అని చెప్పి జర్నలిస్టులు మనం కేసులు పెట్టుకుంటే ఫిర్యాదుల్ని స్వీకరించి రిజిస్టర్ చేసిన తర్వాత దర్యాప్తు జరుగుతున్నది ఏ దిశలో జరుగుతుంది అనే అంశం మీద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక ఉపసంఘాన్ని నియమించి దేశమంతా అధ్యయనం చేయమన్నప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించింది. ఆ ఉపసంఘం ఏంటంటే, పాత్రికేయుల మీద దాడులు జరుగుతున్న కేసుల్లో దాదాపు 92% కేసులు అసలు రిజిస్టర్ అయిన తర్వాత కూడా ఇంతవరకు విచారణకు రాలేదు గత 15 ఏళ్ళుగా అని చెప్పి ఆ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉపసంఘం నివేదిక ఇచ్చింది. దానికి ఆ ఉపసంఘానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తి మన యూనియన్ నాయకులు కె అమర్నాథ్ గారు. అలాగే విచారణకు వెళ్ళినట్లో కూడా శిక్షలు పడుతున్న కేసులు చూస్తూ ఉంటే ఎక్కువ శిక్షలు పట్టలేదు. అంటే కేసులు వీగిపోతున్నాయి. దర్యాప్తు చేసేటటువంటి అధికారులు దాన్ని నీరుగార్చే విధంగా పనిచేస్తున్నారని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. రోజు సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి, కానీ గత 5 సంవత్సరాల కాలంగా ఒక్కటంటే ఒక సమస్య పరిష్కారం కాలేదు, పెరుగుతూనే వచ్చిన పరిస్థితి. కానీ రానున్న రోజుల్లో కొంతవరకు జర్నలిస్టులకి శుభపరిణామంగా వస్తుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే కొత్త ప్రభుత్వం రూపాయల హెల్త్ కార్డుకి సంబంధించి రెన్యువల్ చేయటం, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఇటీవల రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు గారు, జనార్దన్ గారు, సమాచార శాఖ మంత్రి పాసాద్ గారు కలిసినప్పుడు ఇది చాలా చిన్న అమౌంట్, ఖచ్చితంగా ఎవరు అనుమతి లేకుండా అంటే సొంత నిధుల నుంచి అయినా సరే ఆ 25-30 లక్షల రూపాయలు నేను మంజూరు చేసి జర్నలిస్టులకి అండగా ఉంటానని చెప్పి ఆయన కూడా భరోసా ఇచ్చారు. అలాగే ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా గత కొన్ని రోజులుగా పెండింగ్ ఉంది. గత ప్రభుత్వం చివరిలో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి కమిటీలతో కాలయాపన చేసింది. కొత్త ప్రభుత్వం అయినా సరే త్వరగా జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు నిర్మించేవాలని కోరుతున్నాం. అలాగే రానున్న రోజుల్లో విశాఖపట్నానికి సంబంధించి జరిగే ప్రతి కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ తీసుకునే అన్ని నిర్ణయాలకి మీరు సహృదయంతో స్వాగతిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. ఈ మీటింగ్ వాస్తవానికి మనం 10:30కి మొదలు పెట్టాలి, కాస్త ఆలస్యమైంది.
అందు నుంచి అతిథులు అందరూ మాట్లాడాలి, కొద్దిగా తక్కువ వ్యవధిలో ముగిస్తారు పరిమిత సమయాన్ని చెప్తూ మనందరి సీనియర్ జర్నలిస్ట్ అలాగే ఏపీడబ్ల్యూజే పూర్వ అధ్యక్షులుగా కొనసాగిన కొండలరావు గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుకోవచ్చు. సభకు నమస్కారం. యాక్చువల్గా నేను గతంలో ఈ యూనియన్కి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. మాకు 94లో విశాఖపట్నం, అనకాపల్లి అంతా కలిపి ఒకే జిల్లాగా ఉండేది. కరీంనగర్లో జరిగిన మహాసభలో మేము పెద్ద గొడవ పెట్టి రూరల్ యూనిట్ రెడీ చేస్తాం. దానికి పవన్ కృష్ణకి నేను చాలా కార్యక్రమాలు అనకాపల్లి కేంద్రంగా చేయడం జరిగింది. అక్కడ అనేక మంది జర్నలిస్టులకి హౌస్ సైట్స్ నేను ఇప్పించడం జరిగింది. అలాగే ఒక మంచి కాలనీ కూడా అక్కడ మేము కట్టించాం. ఆ జర్నలిస్టులకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఇమ్మీడియట్గా యూనియన్ నాయకులను నన్ను అందరూ కలిసి చంద్రపల్లి సుబ్రహ్మణ్యాన్ని ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉండేవాడు. సత్యనారాయణరావు అని నర్సీపట్నం నుంచి ప్రధాన కార్యదర్శిగా మేము ముగ్గురు మంచి టీంగా ఉండి ఎక్కడ ఏ కార్యక్రమం ఏదైనా ప్రాబ్లం ఉంటే మెయిన్ మిగతా అన్ని సభలు సమావేశాలు మండలాలు జరిగే సభలు ఇవన్నీ కామన్గా జరిగేది, పెద్ద విశేషం కాదు. సమస్యల మేము స్పందించి వెళ్ళడం, అది పరిష్కారం అయ్యేలాగా జర్నలిస్టుకి న్యాయం జరిగేలాగా మేము అటు పోలీసుల్ని కూడా మేనేజ్ చేసి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేశాం. ఇది మన శ్యామసుందర్ గారు బాగా తెలిసాం నేను. మిగతా వాళ్ళందరూ అప్పుడు శ్రీనివాసరెడ్డి గారు మన మిత్రులు చెప్పినట్టు ఆయన మాకు రాష్ట్ర అధ్యక్షులు ఉండేవారు. ఆయన అద్భుతంగా మాతో పాటు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్లో కలిసి ఆయన పనిచేశారు. ఆయన మేమందరం కలిసి అందులో ఉంటూ తర్వాత జర్మనీలో మేము వచ్చాం. అయితే నేను అనుకోని అతిథిని ఈవేళ, ఎందుకంటే నాకు యాక్చువల్గా ఈ కార్యక్రమం పెద్దగా తెలియదు. మన అధ్యక్షుడు రామచంద్రరావు గారు ప్రత్యేకంగా మీరు మిస్ అవ్వకుండా రావాలి, మీ అడ్వైజ్ కావాలని చెప్పి అన్నారు. ఆ దృష్టి నేను రావడం జరిగింది. ఈ అవకాశం నాకు కల్పించడానికి మీ అందరికీ, వేదికలోని పెద్దలందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైనా సమస్య ఉంటే నా దృష్టి కూడా ఇచ్చారండి. నా వరకు నేను సాయం చేయడానికి అభ్యంతరం లేదు. గతంలో మేము వృత్తిలోకి వచ్చినప్పుడు, ఈ జర్నల్లోకి వచ్చినప్పుడు మా ఆర్థిక పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అది మీకు ఎవరి కోసం అన్నమాట. కాబట్టి మీకు ఏదైనా అటువంటి సమస్య ఉన్నప్పుడు నాకు తెలియజేస్తే నా వరకు నేను సహకారం అందిస్తానని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఐవి సుబ్బారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. సభాధ్యక్షులు రామచంద్రరావు గారు, వేదికను అలంకరించిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యదర్శి సోమసుందర్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్దన్ గారు, మిత్రులు సీనియర్ నాయకులు ధర్మారావు గారు, ఎలక్ట్రానిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశవ్ గారు, మా రాష్ట్ర కార్యదర్శి శివప్రసాద్, అలాగే పెద్దలు కొండలరావు గారు, రాము గారు, చంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈశ్వరరావు, వేదిక ముందు వచ్చిన విశాఖపట్నం జర్నలిస్టులందరికీ కూడా ముందుగా రాష్ట్ర కమిటీ నుంచి నమస్కారాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ వేదిక రామచంద్రరావు మిగిలిన మిత్రులందరూ కలిసి ఐక్యంగా ఇటీవల కాలంలో మన కార్యక్రమానికి ఎక్కువ మంది గ్యాదర్ చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా వారిని, వచ్చిన మీ అందరినీ అభినందిస్తూ, ఈ ఉత్సాహం మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కష్టపడాల్సి, పనిచేయాల్సిన, నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉంది. పెద్దలు సోమసుందర్ గారు, ధర్మారావు గారు, జనార్దన్ గారు చాలా విషయాలు మీకు చెప్పారు. విశాఖపట్నం గురించి నాకన్నా మీ అందరికీ బాగా తెలుసు. ఇప్పుడున్న దేశ రాష్ట్ర పరిస్థితుల్లో, స్థానిక పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, సంఘాలు, ప్రభుత్వాలు, వాటి పోకళ్ళు,
ఇతరులు ఏం చేస్తున్నా ఏపీడబ్ల్యూజే ఏం చేస్తుంది అనేది కనీస అవగాహన మనకి తెచ్చుకొని తద్వారా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి విశాఖపట్నంలో మిత్రులు బాగా తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 65 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కానీ, ఏపీడబ్ల్యూజే కానీ రాగద్వేషాలకు, కుల మతాలకు, ప్రాంతీయతత్వాలకు, రాజకీయాలకు అతీతంగా జర్నలిస్టుల పక్షాన నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తున్న ఏకైక సంఘం ఇదేని చెప్పడానికి నేనే సరిపోతాను. ఎందుకంటే దానికి కారణాలు కూడా మేము స్పష్టంగా చెప్తాం. మీరు పోగలు రావాలని కాసేపు ఆపేస్తే మంచిది. దానికి కారణాలు నేను చాలా స్పష్టంగా కూడా 3 అంశాల్లో చెప్పదలుచుకున్నా. 65 ఏళ్ల చరిత్ర జోలికి నేను వెళ్ళను. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం మనం ఏంటి, ఇతర సంఘాలు ఏంటి, ప్రభుత్వాలు ఏంటి, మనం చేస్తుంది ఏంటి, చేయబోయేది ఏంటి అనేది మనకి మీరు ఏపీడబ్ల్యూజీలో ఉండి ఆ సంఘాన్ని ఇక్కడ పటిష్టవంతం చేయాలంటే మటుకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. 2014 జూన్ 2వ తేదీన రాష్ట్ర ఎన్నికలు అయిపోయిన తర్వాత జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధి బృందం హైదరాబాద్లో ఆ రోజు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవడం జరిగింది. కలిసి మీరు 8వ తేదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విభజన ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల సమస్యలు ఇవి, వాళ్ళని మీరు ఎలా మీ ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మెమోరాండం నుంచి ఇప్పుడుగా చర్చించడం జరిగింది. ప్రభుత్వంతో సమన్వయంగా ముందుకు పోతూ మనం పనులు సాధించుకోవాలనే ఉద్దేశంతో చాలా సమన్వయంతో ఉన్నాం. అప్పటికే మనం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్లో హెల్త్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉద్యోగులకి జర్నలిస్టులు కూడా ఏర్పాటు చేయమని అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న సోమసుందర్ అధ్యక్షతన మన రాష్ట్ర కమిటీ ఫైట్ చేస్తూ పోరాడుతూ ఉంది. ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న రమేష్ గారితో కానీ కిరణ్ కుమార్ రెడ్డితో కానీ మన దరఖాస్తు పెండింగ్లో ఉంది. మనం ఫస్ట్ దాన్ని టేకప్ చేసాము. ఏ సంఘము ఆ అంశాన్ని టేకప్ చేయాల. 2014లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనం ఆ విషయాన్ని చెప్పి పట్టించుకోకపోతే 3 నెలల పాటు వరుసగా 3 నెలలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాము. అప్పుడు ఐఎన్పిఆర్ మినిస్టర్ అనంతపురంలో పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఒకరోజు అర్ధరాత్రి ఫోన్ చేసి మన చర్చలకు ఆహ్వానించారు. ఆ స్కీమ్ను ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తేనే మేము ఆందోళన ఆపుతామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఇలాంటి హాల్లో మీటింగ్ పెట్టి మన అమ్మటి ఆంజనేయులు తీసేసి అమ్మటి ఆంజనేయులు గారి ఫస్ట్ కార్డు ఇస్తూ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాన్ని సాధించింది మన సంఘం అని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నా. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారిని మనం అడిగిన తర్వాత ఆయన రాజమండ్రి సభలో 2016లో ఒక డెసిషన్ తీసుకున్నారు. జర్నలిస్టులు ప్రమాదానికి గురై చనిపోతే వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి, వాళ్ళని ఆదుకునే స్కీమ్ కావాలని చెప్పి మనం అడగడం జరిగింది. అడిగితే అప్పుడు ఒక వర్కింగ్ జర్నలిస్టులు యాక్సిడెంటల్ పాలసీ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఈ యాక్సిడెంటల్ పాలసీ ఉద్దేశం ఏంటంటే 2016లోనే స్టార్ట్ అయింది. అది కూడా విజయవాడలో జరిగిన సభలో ముఖ్యమంత్రి గారికి మనకు వాగ్వాదం కూడా జరిగింది. మొత్తం మీరే మీ ఆఫీస్ నుంచి మీ మేనేజ్మెంట్ కట్టిపెట్టే మనం అలా కాదండి, మేము ప్రభుత్వం జర్నలిస్టులు సమానంగా దాని ఆర్థిక భారాన్ని మోద్దామనే ఉద్దేశంతో 400 రూపాయలు కట్టాలి. మనం 200 మనం కట్టాం, 200 సమాచార శాఖ కడుతుంది. ఒక జర్నలిస్ట్ యాక్సిడెంట్లో చనిపోతే ఆ కుటుంబానికి ఇమీడియట్గా 10 లక్షలు వస్తాయి. ఆ స్కీమ్ సాధించింది మన సంఘం. ఆ స్కీమ్ సాధించిన తర్వాత 2016 నుంచి 19 దాకా స్కీమ్ అక్కడ ఆగనివ్వడా మనం దాన్ని ఫాలో చేస్తూనే ఉన్నాం. ఇలాంటి వాటితో పాటు మనం చివరగా ఒక పెద్ద కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టి జిల్లాల వారి ఉద్యమాలను పిలిపించాం. ఒకటి ఇంటి స్థలాల పోతే ఇంటి నిర్మాణం, వెల్ఫేర్ ఫండ్, రిటైర్డ్ అయితే పెన్షన్ స్కీమ్, అలాగే జర్నలిస్టులు ఉద్యోగ భద్రత లేదు, సేమ్ టైము జీతాలు లేని జీవితాలు గడుపుతున్నారు. నిజాయితీగా నిబద్ధతతో ఈ దేశం కోసం
ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు తప్ప జీతాల కోసం పనిచేయట్లేదు. వాళ్ళ పిల్లలకి విద్య. కొన్ని కేసులు ఐడెంటిఫై చేసి ఈ అక్రమ కేసులను ఎత్తేమని అడుగుతున్నారు ప్రభుత్వాన్ని. మీ కేసులు మీరు సరి చేసుకుంటున్నారు, ఓకే. పొలిటికల్గా ఉన్న అక్రమ కేసులు తీసేయండి, మాకే సంబంధం లేదు. జర్నలిస్టుల మీద పెట్టిన అక్రమ కేసులు ఎందుకు మాట్లాడటం లేదు? అదే అడిగాము, ఆలయాకే పంపించాం. డీజీపీ గారిని కలిసి ఇచ్చాం. ఏ సంఘం ఎంతవరకు రాలా లైన్లోకి. ఏపీడబ్ల్యూ తరఫున మీరు చూసుకోండి. డీజీపీ గారికి లెటర్ ఇచ్చి వచ్చాం కేసు వివరాలతోటి. హోమ్ మినిస్టర్ గారికి సమాచారం పంపాం, యోగేష్ గారికి పంపాం. మొన్న పోతే పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ తరఫున ఉన్న ఎమ్మెల్సీ రాజకీయ సలహాదారులు మన జర్నలిస్టు, చాలా సీనియర్ జర్నలిస్ట్ హరిప్రసాద్ ఈనాడులో చేశాడు, మా న్యూస్ హెడ్గా చేశాడు. హరిప్రసాద్ గారికి చెప్పొచ్చాం, అయ్యా మీరన్నా ప్రస్తావించండి, మా మీద జర్నలిస్టుల మీద ఉన్న అక్రమ కేసులు తీసేయండి. ఇప్పుడైనా సరే, ఈ ప్రభుత్వం అయినా సరే, ఆ ప్రభుత్వం చేసింది కాబట్టి మేము చేస్తా అంటే మేము ఒప్పుకోం. మీ యాజమాన్యాలు ఎవరు ఉంటే చూసుకోండి. మీకు పడలేదు కాబట్టి ఆ పత్రిక మీద జర్నలిస్ట్ మీద అక్రమ కేసులు ఈ ప్రభుత్వం పెట్టినా వాటిని ఎదుర్కొనేందుకు ఏపీడబ్ల్యూ సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాంటి సంఘాన్ని ఏడు మీరు ప్రోత్సహించాలి, నిలబెట్టాలి, బలపడేట్ చేయాలి. ప్రజా ఉద్యమాలు, ప్రజా సమస్యల మీద మనం సిద్ధంగా ఉన్నాం. మీ విశాఖ ఉక్కు మీ ప్రజలందరూ ఆకాంక్ష, రాష్ట్ర ప్రజల ఆకాంక్ష. మేము ఇక్కడికి వచ్చి అన్ని జిల్లాల నుంచి ఏపీడబ్ల్యూ తరఫున జర్నలిస్టులు సమీకరించి ఒక సదస్సు పెట్టాం. ర్యాలీ చేయని వాళ్ళకి మద్దతు కూడా తెలియజేశాం. అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చినా, ప్రభుత్వంతో ఎలాంటి ప్రజా ఉద్యమాలు వచ్చినా మనం ప్రజా ఉద్యమాలకి లేకపోతే ప్రజల సంక్షేమ కార్యక్రమాలకి వెనకాడే ఏపీడబ్ల్యూ వెనకాడదు. దానికి ఏమో ప్రత్యేకమైన సంఘాలు ఆ రోజుకి అవసరం లేదు. ఏపీడబ్ల్యూ ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధికి జరిగే కార్యక్రమాలకు కూడా అండగా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇప్పటికైనా ఒక మంచి సుపరిణామం విశాఖపట్నంలో ఉన్న. విశాఖపట్నంలో జర్నలిస్ట్ చాలా ఎక్కువ. ఏ సంఘంలో కూడా లేరు. ఎందుకు లేరు అంటే వేరే విషయం, యాజమాన్యాలకి. మనకు చాలా సమర్థవంతమైన మంచి నాయకత్వంలో ఉన్న జర్నలిస్టులు, నాయకులు అక్కడ ఉన్నారు. కానీ సమన్వయ లోపం ఎక్కువ ఉంది. ఆ సమన్వయ లోపం ఫలితం మన సంఘం ఏడ బలపడకపోయినా, ఇతర సంఘాలు బలపడకపోయినా జర్నలిస్టులు చాలా అన్యాయం జరిగింది. ఏమి జరుగుతుంది? ఏం జరిగింది చెప్పండి, ఒక్కటి పూర్తి చేసింది చెప్పండి. మేము కూడా చెప్పాం, హౌస్ సైడ్స్ కొన్ని సమస్యలు ఉన్నాయి, మేము కూడా వస్తాం అన్నారు. ఈ నెలతో సంబంధం లేదు, మేము చేస్తాం, తప్పే లేదు చేసుకుంటే. ఎవరు కూడా ఈ నెలలు ఉంటే ప్రశ్నిస్తాయి, పోరాడతాయి, అధికారులతోటి ప్రభుత్వ వాళ్ళతోటి సమన్వయం చేసి సాధిస్తాయి. మీకు 1,000,000 ఉంటాయి, ఊరికి మీరు వెళ్తారు. చంద్రబాబు గారు వచ్చాక సాక్షి వెళ్ళిపోతే అతను రానీయుడు, జగన్ ఉంటేనేమో జ్యోతిలు ఈనాడు వెళ్ళిపోతే అతను రానీయుడు. సరే, వాళ్ళ తరపులను ముందు పెట్టి చేద్దాం అనుకోని కొన్ని ప్రయోగాలు చేసి ఈమెయిల్ లేకుండా చేద్దామని కొంతమంది ప్రయోగాలు చేశారు. ఇది పోయి ఆడికి ఎక్కిగాడలేదు. సాక్షాత్ను జగన్ గారి దగ్గరకు మంత్రి గారి దగ్గరికి గట్టిగా అడిగితే అతని పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళకు అనుకూలమైన యాజమాన్యంలో ఉండే పత్రికలు ముందు పెట్టి పనులు అవుతాయి అనుకుంటే ఆడికెళ్ళి గట్టిగా అడిగితే అతని పరిస్థితి ఏంటి? మరుసటి కొని వస్తుంది. ఈ నెలలు ఎందుకు కావాలనే దాని మీద చెబుతున్నాను నేను. వాళ్ళు విమర్శించడానికి వాళ్ళ గురించి ఇంకో రకంగా కాదు. అదే యూనియనిస్ట్ అనుకో, యూనియన్ అనుకో శక్తి, బలం, ఆ యూనియన్ ఇచ్చిన బలం. మాకు వ్యక్తులతోటి సంస్థలతో సంబంధం లేదు. మా సంఘంలో ఉన్నా లేకపోయినా ఒక జర్నలిస్ట్ కాపు వస్తే ఏపీడబ్ల్యూ ఖచ్చితంగా స్పందిస్తుంది, ఏపీడబ్ల్యూ ఖచ్చితంగా ఆదుకుంటుంది, ఏపీడబ్ల్యూ ఖచ్చితంగా అండగా నిలబడింది. చాలా చాట్లు చాలామంది చేస్తాం కూడా మా పరిధిలో ఉన్నందుకు. అందుకని సంఘం అనేది ఎప్పటికైనా అవసరం. జర్నలిస్టులు దాన్ని గుర్తించి విశాఖలో ప్రచారం చేయండి. బలమైన సంఘం, నెబర్తో ఉన్న సంఘం ఉంటేనే విశాఖపట్నంలో చాలా మంచి భవిష్యత్తు ఉంది. విశాఖపట్నానికి పార్టీలు ప్రభుత్వాలు మారచ్చు, రాజధాని అయినా కాకపోయినా
రాజధానికి కావాల్సిన అవసరం లేదు. అలాంటి ఈ పట్టణంలో జర్నలిస్టులకు కూడా మంచి జరగాలని, ఆ మంచి జరిగే విషయంలో ఇక్కడ ఉన్న ఏపీడబ్ల్యూజే ముందుండి ఎలక్ట్రానిక్ మీడియా సామాన్య సంఘాలు ఐక్యంగా ముందుండి పనిచేయాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. అందుకు రాష్ట్ర కమిటీ నుంచి మేము సపోర్ట్ ఉంటాం. మీరందరూ కూడా ఐక్యంగా ఈరోజు మేము గట్టిగా అడిగామని చెప్పి బలవంతం చేసిరాట కాదు, మీరు ఐక్యంగా నడవండి. మీరు జర్నలిస్టులు ఉంటారు. అది మా నాయకులకి నేను చెప్పే ఒకే ఒక మాట, మీరు ఐక్యంగా నడవండి. మీ వెనక వైజాగ్ జర్నలిస్టులు రావడం మన సంఘం మీద మంచి గౌరవం ఉంది. ఇక్కడ విశాఖపట్నంలో సార్ ఎలా చెప్పారు, కావాలంటే అడగండి. పెద్ద పెద్ద జర్నలిస్టులు ఎన్నించిపోయిన వాళ్ళు ఉన్నారు, అడగండి. ఏ ఆఫీసులోకి వెళ్ళి మాట్లాడేటప్పుడు సభ్యులు కానీ నామినేషన్ కానీ వినండి. ఖచ్చితంగా ఆ సంఘం నాతోనే చాలామంది రోడ్లు ఏదైనా బాగుందా టౌన్లో, నేను మీరు ఆడ కూడా బలపడితే మాకు క్యూ లేదు. మీరు అనుకుంటారు రాదు కదా అని, రాలేదు. వృత్తి ఈరోజు ఇక్కడికి వచ్చే ఒక్కనే ఏదో మాటలు జరిగింది వెళ్ళిపోతారు కదా. వర్కింగ్ జర్నలిస్టులు తిరగాలి కదా, సాయంత్రం వేసరికి సభ్యులు లోపల కూర్చోవాలి కదా, రాత్రి అంతా పని చేసి ఉదయం కాసేపు నిద్రపోవాలి కదా. అందుకని అన్ని సందర్భాలు అందరూ రాలేరు. రావటం లేదు కానీ మనోళ్ళు కాదు అనుకోబాకండి. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కూడా విశాఖపట్నంలో బలంగా ఉంటే మనకు మంచి జరుగుతుందని చాలా మంది జర్నలిస్టులు భావిస్తున్నారు, నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని కొత్త కంపెనీ నిలబెట్టే విధంగా పనిచేయాలి. అలా పనిచేస్తే మేము పూర్తిగా అండగా ఉంటాం. మీరు వెనకట్లాగా కొట్టుకొని తప్పులు చేస్తే కూడా రాష్ట్ర కమిటీని క్షమించదని నేను చాలా కఠినంగా చెప్తున్నాను. మీరు బాధపడినా నేను చేయగలిగేది ఏం లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ సమక్షంలో నిర్ణయించి మీ ఆమోదం తీసుకుంటారని చెప్తూ, మన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ ఎప్పుడు కూడా వర్కింగ్ జర్నలిస్టులు అలాగే జర్నలిస్ట్ యూనియన్స్కు సేవలు చేసే వారికి చిరు సత్కారం చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ కమిటీ ప్రకటించే ముందు ఒక 5 జర్నలిస్టులు ఉన్నారు. వారు 5 జర్నలిస్టులు కూడా మీ అందరి చేతుల మీదుగా సత్కారం చేయాలని కోరుతూ, నాగరాజు గారు, రాము గారు, అట్లాగే అందరూ కూడా ఒకసారి రవి గారు, నగేష్ అందరూ కూడా వస్తారని కోరుతున్నాం. ఫ్రెండ్స్, ఇది మన కార్యక్రమం. ప్రస్తుతం అంబేద్కర్ యూనివర్సిటీ జర్నలిజం విభాగం చేస్తున్నారు. ఎవరైనా జర్నలిజంలో డిప్లొమా అట్లాంటివి చేయాలంటే మన లీలా వరప్రసాద్ గారిని కాంటాక్ట్ చేసినట్లయితే ఆ విషయంలో సహకరిస్తారు. ఈ చిన్న సత్కారానికి అంగీకరించి శ్రీకాకుళం నుంచి వచ్చిన వరప్రసాద్ గారికి మన యూనిట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన 10 బ్యూరో చీఫ్ జార్జ్ గారికి జర్నలిజంలో డాక్టరేట్ వచ్చింది. ఇది ఒక రకంగా మన జర్నలిస్టులకి చాలా గర్వకారణం. జార్జ్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతుంది. మన జార్జ్ గారు ఇటీవల జర్నలిజం విభాగంలో పరిశోధన చేసి PhD తీసుకున్నారు. ఇది ఒక రకంగా మనందరూ కూడా ఇన్స్పిరేషన్ గా కూడా భావించారు. మన నేషనల్ కౌన్సిల్ మెంబర్, అలాగే ఇటీవల వరకు సాక్షిలో పనిచేశారు కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారిని వాస్తవానికి మనం ఇంతకుముందే సత్కరించుకోవాలి. అయితే ఈ సమావేశం ఉంది కాబట్టి కాస్త ఆలస్యమైంది. కోటేశ్వరరావు గారిని ఈ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కోటేశ్వరరావు గారు రూరల్లోనే అలాగే సిటీలో కూడా ఈనాడులోని అలాగే సాక్షిలో కూడా పనిచేశారు. అలాగే మన సీనియర్ జర్నలిస్టులు ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నారు. మన ఏపీ పూర్వాధ్యక్షులు కొండలరావు గారిని మన రాష్ట్ర కార్యవర్గం సత్కరించాల్సిందిగా కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ తొలి దశ నుంచి కూడా మనకి సేవలు అందించడం కారణం మన యూనియన్ అంటేనే చిన్న పత్రికలు.
ఈ చిరపత్రికకి సంబంధించి మొదటి నుంచి కూడా ఉద్యమాన్ని అలాగే ఇతర అంశాల్లో మన భూమి సత్యనారాయణ గారికి తీసుకెళ్తున్నారు. ఆయన ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఉపాధ్యక్షులు చంద్రమోహన్ గారు, చంద్రమోహన్ గారు, ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు రామచంద్ర గారు, రామచంద్ర గారు, అధ్యక్షులు కె రాము, మీడియా అధ్యక్షులు వాల్మీకి రాజారావు, మిగతా కార్యవర్గాన్ని కొంచెం వెనక్కి సార్, ఇలా రండి సార్. చంద్రబాబు